మరి అన్నయ్య గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మరి మా తల్లి గారికి, మరి హౌసింగ్ గుడ్ నుంచి వచ్చిన మైనా గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన స్థానిక సంఘస్థులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు పరిచర్య చేసి చక్క రాత్రి నుండి నిన్నటి దినాన్న మందిరం శుభ్రపరిచిన బిడ్డల కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనం చూడండి. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి మరియు లోకమును పిలిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో చెప్పెను. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ, మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రవ్వా. గతించిన ప్రవ్వానైనా అయా ఇదిగో డిసెంబరునైనా ప్రభ 25వ తారీఖు నుండి ఈ డిసెంబర్ 25వ తారీఖు నుంచి వరకు ప్రవ్వా నీ రెక్కల చాటున అయ్యా మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహించావు తండ్రి. నీ సన్నిధిలోనైనా మన ప్రవ్వా కూడుకుని ఏకీభించే గొప్ప కృపలో మమ్మల్ని నేను ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మొదటి ప్రార్థన నుండి ప్రవ్వా అదిగా పాటల ద్వారా అయ్యా అలాగనే ప్రవ్వా నైనా నీ మీ బిడ్డ తండ్రి ప్రభా గ్రీటింగ్స్ ద్వారా ప్రభా స్తుతి ఆరాధన ద్వారా ఈ రీతిగా మీరు స్తుతింపబడినందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మిగిలిన సమయాన్ని కూడా నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాను ప్రవ్వా. మీరే దీన్ని దీవెనకరముగాను ఆశీర్వదకరముగాను చేసి నడిపించి కృపను అనుగ్రహించమని నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట మరుగుపరుచుకుని కావలసిన ఆత్మతో మీరు నన్ను నింపమని ప్రభా, నాకు నీ కృపను అనుగ్రహించమని ప్రభా నన్ను మరుగుపరుచుకోండి స్వామి. బలహీనురాల్ని ప్రభా అయా జ్ఞానము లేని దాన్ని ప్రభా నీ జ్ఞానముతో నన్ను నింపి నీ ఆత్మతో నన్ను నింపి మీరు వాడుకోమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్తలో ఇక్కడ రాయబడిన వాక్యం ఏముందంటే అండి, యోహాను సువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుతనని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. చాలండి. ఇక్కడ పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందని ఎవరు పంపించారని మనం ఇక్కడ లేఖనం చదువుతూ వచ్చామండి. అయితే పరము నుండి దేవుడు ఎక్కడికి వచ్చారండి? భూమికి దిగి వచ్చారు. ఎందుకు దిగి వచ్చారు భూమికి అంటే ఏం చెప్తామండి? మన కొరకే వచ్చారు కదా. ఎవరికి వాళ్ళము అంటాం, మన కొరకే నా కొరకే దేవుడు దిగి వచ్చారు. అయితే మన కొరకు దిగి వచ్చిన ఆయన ఏమి ఇవ్వటానికి దిగి వచ్చారు? ఏమి ఇవ్వటానికి దిగి వచ్చారండి? నిత్య దీవాన్ని ఇవ్వటానికి వచ్చారు, రక్షణ ఇవ్వటానికి వచ్చారు, మనల్ని విమోచించడానికి ఈ లోకానికైనా దిగి వచ్చారు, పరము నుండి ఈ లోకానికైనా దిగి వచ్చారు. అయితే ఆయన్ని పంపించారు ఎవరు? తండ్రే ఆయన్ను పంపించారు. ఆయన ప్రియ కుమారుణ్ణి పంపించటానికి ఎంత మాత్రము సందేహింపక వెనుదీయక ఆయన ప్రియ కుమారుని ఏం చేశారంటండి? ఈ లోకానికి పంపించారు. ఆయన రాక మనకెంతో సంతోషకరం అని చెప్పాలి. ఏంటండి? ఆయన రాక మనకెంతో సంతోషకరము, ఆయన రాక మనకెంతో దీవెనకరము, ఆయన రాక మనకెంతో మేలుకరము, ఆయన రాక మనకెంతో రక్షణ అనుభవం.
ఆయన అందుకే ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే ఆదియందు వాక్యమున్న యేసుక్రీస్తు ప్రభువు ఏం ధరించుకుని వచ్చారండి? శరీరము ధరించుకుని మానవుడిగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. దివి నుండి భూకి దిగి వచ్చారు. ఎక్కడ నుండండి? దివి నుండి భూకి దిగి వచ్చాడు ఆయన. ఏం ధరించుకుని? శరీరము ధరించుకుని. ఆయన ఇంకా ఏ రీతిగా వచ్చినా మన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు, విమోచన లేదు. అందుకే మానవునిగా ఆయన శరీరము ధరించుకుని సశరీరుడిగా ఈ లోకానికి ఆయన రావటం జరిగింది. ఈ లోకానికి ఆయనకి రావటం జరిగింది. అయితే ఆయన తండ్రిని పంపించారు. ఎన్నో గూఢార్థాలు ఉన్నాయి, సత్యములు ఉన్నాయి. కారణం ఏంటంటే ఒకటి మనం చెప్పుకుందాం, కొన్నటిల్లో ఒకటి మనం చూద్దాం. సంతోషం ఇచ్చుటకు వచ్చారు ఆయన. ఏమిచ్చుటకండి? సంతోషం ఇవ్వడానికి వచ్చారు. సంతోషం కావాలా? సంతోషం కావాలన్నవారు అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. చెప్పని వారికి వద్దండి సంతోషము. అందరికీ కావాలి కదా సంతోషము. ఈ సంతోషం ఎప్పటి వరకు కావాలి? ఎప్పటి వరకు కావాలండి? మనం జీవించేంత వరకు కూడా కావాలి. తల్లి కొన్ని మాటలు చెప్తూ వచ్చారు కదా, కొన్ని అనుభవాలు పంచుకుంటూ వచ్చారు. వారి బాల్య దిన అనుభవాలు, వారు నేర్చుకున్న అనుభవాలు ఇంతవరకు పంచుకుంటూ వచ్చారు కదా. అయితే సంతోషము అనేది మనకు చాలా అవసరం. మరి ఈ లోకంలో సంతోషం వెదకటానికి ఎక్కడ వెతికినా సంతోషం కనబడుతుందండి? ఉన్నాయి, బోల్డు సంతోషాలు ఉన్నాయి, కాదంటారా? ఎన్నో సంతోషాలు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకారాసిన సువార్తలో, లూకారాసిన సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. చాలండి అంటున్నారు కదా ఇక్కడ. అయితే ఆ దూత భయపడకుడి, దూత వచ్చి చెప్తుంది ఏమని? భయపడకుడి అని చెప్తూ ఇక్కడ అంటుంది భయపడకు, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. ఎవరికంటండి? కొంతమందికేనా? చాలా మంది ఏమంటుంటారంటే ఈ దేవుడు ఎవరంటండి? అమెరికా దేవుడు అంటండి. ఎవరండి? చాలా మంది అని అభిప్రాయాలు. అమెరికా దేవుడు మన దేశానికి సంబంధించిన ఆయన కాదు. ఈయన అమెరికా దేవుడు కాదు, ఆఫ్రికా దేవుడు కాదు. ఈయన అందరికీ ఏంటండి? ప్రజలందరికీ ఈయన రక్షకుడు. ఎవరండి ఈయన? ప్రజలందరికీ ఈయన రక్షకుడు. అమెరికా దేశానికి చెందిన దేవుడు కాదు, వేరే దేశానికి చెందిన దేవుడు కాదు. ఈయన అందరికీ, ప్రపంచ యావత్తు మానవ జాతి అందరికీ కావలసిన ఏకైక దేవుడు ఈయన. చాలా ప్రాముఖ్యమైన దేవుడు ఈయన. చాలా శ్రేష్టమైన దేవుడు ఈయన. ఇలాంటి దేవుని కలిగిన మన అందరం కూడా గొప్ప ధన్యులము. అందుకే ఇక్కడ దూత వచ్చి చెప్తుంది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏ వర్తమానం అండి? మహా సంతోషకరమైన అంటండి. ఎలా ఏంటండి? సంతోషకరం. ఈ మాట చెప్తుండగా మీ మొహాల్లో ఏముండాలి? సంతోషం ఉండాలి. మన మొఖాల్లో ఎప్పుడు ఏముండాలండి? సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. బలవంతంగా తెచ్చుకోకూడదు ఆనందం. గుండెల నిండా ఏముండాలి? యేసయ్య ఉంటే గుండెల నిండా ఏముంటుందండి? ఆనందం, సంతోషం ఉంటుంది. అందుకే దూత చెప్తుంది భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియచెప్చున్నాను. మహా సువార్తమానం అంటండి. అది ఎంత సువార్తమానం అంటే ఎన్నో మేలులు, ఎన్నో బ్రతుకులు వెలిగించిన వర్తమానం, ఎన్నో ఆత్మలు నిత్య జీవానికి నడిపించే వర్తమానము దూత తెలియచెప్పింది. అందుకే భయపడకూడదని చెప్పింది. క్రిస్మస్ అనగా ఏంటండి? క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం కదా. క్రీస్తుని ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి? మనం చాలా సంతోషముగా, ఒక్కొక్కసారి ఆదివారం విరిగి నలిగిన హృదయంతో, ఒక్కొక్కసారి కాదు, ఆదివారం ఎలా ఆరాధించాలి? విరిగి నలిగిన హృదయంతో ఆరాధించాలి. ఈ క్రిస్మస్ 25 ఈ ఆరాధనలు ఎలా చేయాలంటే సంతోషముగా ఆరాధించాలి. ఎందుకని? ఆ క్రీస్తు ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆయన రాకపోతే గనక మన ఆత్మకి ఏమి లేదండి? రక్షణ లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఆత్మకు రక్షణ లేదు.
ఎన్ని దానాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని తీర్థ యాత్రలు చేసినా గాని పాపములకి విమోచన అనేది లేదండి. పాప విమోచన అనేది యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంటుంది. మనం ఎరిగి ఈ త్రావుకి వచ్చాము. ఎరగని అనేక మంది ఉన్నారు. వారు గ్రహించాలి మాటలు. మన జీవిత గమ్యము చివరికి ఏమవుతుందా అని ఒక నిమిషం ఆగి ఆలోచించాలి. ఎక్కడికి వెళ్తుంది అనేది ఆలోచించాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి రావటానికి కారణం ఏమిటంటే, ప్రతి మానవుడు ఆయన చింతకు చేరాలి, ప్రతి మానవుడు రక్షింపబడాలని ఆయన ఉద్దేశం. ఏ మానవుడు నశించిపోవటం ఆయనకు ఇష్టం లేదు. తల్లిదండ్రులు ఉంటారు, తల్లిదండ్రులకు ఓ 10 మంది బిడ్డలుంటే 10 మంది బిడ్డలు ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. వారు సౌఖ్యంగా ఉండాలనుకుంటారు. ఎవరో ఒకళ్ళు పాడైపోవాలి, ఒకళ్ళు బాగుండాలని కోరుకోరు కదా. మన దేవుడు కూడా, తండ్రి అయిన దేవుడు కూడా అంతే. ప్రతి ఒక్కరిని ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? ఆయన మనల్ని ప్రేమించి రక్షించాలని కోరుకుంటున్నాడు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఆయన ఆరాధించడం చాలా ఆనందంగా ఆరాధించాలి. చెప్పనాశక్యము కానీ మహిమ ఆనందము ఆయనలోనే ఉంది. చెప్పనాశక్యము కాని మహిమ ఆనందం ఎవరిలో ఉందండి? మన క్రీస్తులోనే ఉంది, ఆయనలోనే ఉంది. ఆయన లోకరక్షకుడు. ఎంతో మంది మనసులు నిరాశలో, నిస్పృహలో నిండిపోయి ఉన్నాయి. మనసులు ఏమైపోయి ఉన్నాయండి? నిరాశలో ఉండిపోయినాయి. నిరాశలో, అంత దీనిలో అంత మనసులు ఉండిపోయి ఉన్నాయి. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తారో వారి మనసు ఏమవుతూ ఉంటుందండి? ఒక ఆశ కలిగి, ఒక సంతోషము కలిగి, నేను చనిపోయినా నా నిత్యత్వంలోనికి నేను చేరుతాను, నా దేవుని దగ్గరికి నేను వెళతాను అనే ఒక మనసు, వాళ్ళకి ఒక ఆశ అనేది వారి జీవితంలో ఉంటుంది. అందుకే సంతోషం అనేది మన జీవితంలో ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించాలని లేఖనం సెలవిస్తుంది. అలాగనే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము అమ్మ 27వ వచనం చదువుతారా? 16వ అధ్యాయం 16. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనం అండి. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయంట. ఏమున్నాయంటండి? ఘనత ప్రభావములు. నీ జీవితానికి, నా జీవితానికి ఘనత కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? ఆయన దగ్గర. ఆయన సన్నిధిలో ఏమున్నాయంటండి? ఘనత ఉందంటండి, ప్రభావం ఉందంట. ఘనత కావాలి. ప్రతి వ్యక్తికి ఏం కావాలి? ఘనత కావాలి. ఘనత ప్రభావం ఆయన సన్నిధిలో ఉన్నది. బలమును సంతోషమును ఆయన యొద్ద ఉంది. ఎవరండి? బలము సంతోషం ఎక్కడుందంట? ఆయన యొద్ద ఉందంట. అందుకే ఆయన ఆరాధించటానికి, ఆనాడు క్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఆరాధించటానికి దేశాలు దాటుకుని, ప్రాంతాలు దాటుకుని, అనేకమైనవి దాటుకుని ఏం చేశారండి? ఆయన్ను ఆరాధిస్తూ వచ్చారు. ఎందుకంటే మరి కాపర్లు, గొల్లలు, పశువులను వదులుకుని ఏం చేశారండి? ఆయన ఆరాధించడానికి వచ్చారు. పశువుల్ని, కాపర్లు వదులుకుని ఏం చేశారండి? ఆయన ఆరాధించడానికి వచ్చారు. ఎందుకంటే మన పనులన్నీ ప్రక్కన పెట్టి దేవుణ్ణి ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలంటే బలము కావాలన్నా, సంతోషం కావాలన్నా ఏం చేయాలి? ఘనత కావాలన్నా ఏం చేయాలండి? ఆయన్ని ఆరాధించాలి. ఇవి అవసరం మనకు. ఇవి ఎక్కడా దొరకవు. ఎవరు బాదం పప్పులు తింటే బలం వచ్చేస్తుంది అనుకుంటే అది ఎంతసేపో నిలవదండి కదా. ఆ బలం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. నేనేదో కొంచెం మంచి పనులు చేసి నాకు ఘనత వచ్చేస్తుందంటే, నువ్వు మంచి పనులు చేసినంతసేపు నిన్ను పొగుడుతారు. అప్పుడే నీకు ఘనత వస్తుంది. తర్వాత రాదు. వాళ్ళు తీసి ఏం చేస్తారండి? ఎంత పెట్టు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట అంటారు. నా చర్మం చెప్పులు కుట్టినా ఏమవుదంటండి? వాళ్ళని మెప్పించలేము. వాళ్ళని ఏం చేయలేము? మన చర్మం చెప్పులు కుట్టేసిన వాళ్ళని మెప్పించలేమట.
అయితే ఘనత, ప్రభావములు, సంతోషం ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నాయి. అయితే అందుకే గొల్లలైన కాపరులు కూడా ఆ గొర్రెలను విడిచిపెట్టి, పశువులను విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించటానికి వచ్చారు. వారే కాదండి, వారికి జ్ఞానము లేదు కదా, వారి ఈ లోక సంబంధమైన చాలా తక్కువ వారు కదా, అందుకే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు అని అనుకోవడానికి లేదు. ఎవరు వచ్చారండి? జ్ఞానులు కూడా వచ్చారు. ఎవరు వచ్చారు ఆయన దగ్గరకు? జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఎలా వచ్చారో తండ్రి వచ్చారంటే వ్యయ ప్రయాసతో వచ్చారండి. ఎలా వచ్చారండి? వ్యయ ప్రయాసతో. చాలా ఖర్చు పెట్టుకున్నారు వాళ్ళు. చాలా ప్రయాసపడ్డారు. ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుని దగ్గరకు వచ్చి ఆరాధించటానికి చాలా ప్రయాసపడ్డారు. చాలా ప్రయత్నించారు. దేశాలు దాటుకున్నారు. దేశం దాటుకున్నారు. గ్రామాలు దాటుకున్నారు. రాజ్యాలు దాటుకున్నారు. రాజుని దాటుకున్నారు. అనేక నిందలు దాటుకున్నారు. ప్రమాదాలు దాటుకున్నారు. ఖర్చు పెట్టుకున్నారు. ఇంత చేసి జ్ఞానులు ఎవరి దగ్గరికి వచ్చారండి? బాలుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఈ దినాన మనం కూడా ఏం చేయాలండి? మనం పనులు పక్కన పెట్టి ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించడానికి రావాలి. ఎందుకయ్యా ఆరాధించడానికి రావాలి అంటే, ఎందుకు రావాలి ఆయన ఆరాధించడానికి? నీ జీవితానికి ఘనత కావాలంటే, నీ జీవితానికి బలము కావాలంటే, నీ జీవితంలో సంతోషము కావాలంటే, నీ జీవితంలో నిత్యత్వం కావాలంటే ఆయన్ని ఏం చేయడానికి రావాలండి? ఆయన ఆరాధించడానికి రావాలి. మనకున్న పనులు ప్రక్కన పెట్టాలి. మన జీవితంలో పనులు ఉంటూనే ఉంటాయి కదండి. ఎప్పటి వరకు ఉంటాయి? ఎప్పటి వరకు ఉంటాయి? కదా, ఉంటాయండి. అప్పటి వరకు ఉంటాయి. అందుకనే దేవుని ఆరాధించడానికి రావాలి. అయితే జ్ఞానులే ఆయన ఆరాధించడానికి వచ్చారు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన మహనీయుడు, అలాంటి ప్రభావము కలిగిన వాడు కాబట్టి ఆయన ఆరాధించడానికి వచ్చారు. అలాగే కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 119వ అధ్యాయము, కీర్తన 119వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. చాలండి. నీ శాసనములు నాకెంతో సంతోషకరములు. ఏంటండి? దేవుని శాసనాలు ఏంటంట? దావీదు భక్తుడికి అనిపిస్తున్నాయి దేవుని శాసనములు ఎంతో సంతోషకరం. ఎందుకంటే దీన్ని చదివి, దీన్ని అనుభవించి, దీన్ని రుచి చూసిన వారికి ఏమవుతుందంటండి? సంతోషంగా ఉంటుంది. దావీదు భక్తుడికి ఎంతో సంతోషం ఉంది. అసలు దావీదు జీవితాన్ని ఆలోచిస్తేనండి అంతా శ్రమే. దావీదు జీవితం అంతా శ్రమే. దావీదు జీవితం అంతా కష్టమే కదండి. దావీదు అడవిలో ఉన్నాడు, పశువుల కాపరిగా ఉన్నాడు. అక్కడ ఎంతో కష్టపడి ఉంటాడు. పశువుల్ని కాయటం అనేది చిన్న విషయమా అండి? సామాన్యమైన విషయమా? చాలా కష్టమైనది కదా. ఆ కష్టమైనది దావీదు ఆ జీవితాన్ని దాటుకుని వచ్చాడు. తర్వాత రాజుగా అయినప్పటికీ, రాజ్యంలోనికి వచ్చినప్పటికీ చాలా శత్రువుల్ని దావీదు ఎదుర్కొంటూ వచ్చాడు. కానీ దావీదుకి ఎక్కడ సంతోషము కలగలేదు. కానీ ఎక్కడ సంతోషము కలిగిందండి? యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించినప్పుడే దావీదుకి ఏం కలిగిందంట? సంతోషము కలిగిందంట. అందుకే అంటున్నాడు, నీ శాసనములు నాకెంతో సంతోషకరములు, అవి నాకు ఆలోచన కర్తలై ఉన్నవి. నీ శాస్త్రములు నాకు ఎంతో ఏమై ఉన్నట్టండి? ఎంతో సంతోషంగా ఉన్నాయంట. అవి నాకు ఆలోచనకర్త. ఈ శాస్త్రం, ఈ వాక్యము చదివితే మనల్ని ఇదేంలోనికి నడిపిస్తుంది? ఆలోచనలోనికి నడిపిస్తుంది. ఏది సత్యమో అసత్యమో అని ఆలోచించే వివేచన జ్ఞానాన్ని ఏది ఇస్తుందండి? ఈ వాక్యమే ఇస్తుంది. ఈ జ్ఞానం ఇస్తుంది. ఎందుకంటే మన ప్రభువు జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానవంతుడు. అందుకే ఆయన వాక్యాన్ని మనకి ఏం కలిగిస్తుందంటండి? జ్ఞానాన్ని కలిగిస్తుందంట. ఆ జ్ఞానాన్ని కలిగించినప్పుడు, జ్ఞానం మనకు వచ్చినప్పుడు మన హృదయం ఏం నింపబడుతుంది? సంతోషముతో మన హృదయాన్ని నింపబడుతూ ఉంటుంది. 77వ వచనం కూడా చూడండి ఒకసారి. ఇదే అధ్యాయంలో 77వ వచనము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరములు, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగ చేయునుగాక. చాలండి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. ఈ దినాలలో బైబిల్ చదవమంటే ఏం చేస్తారండి? అసలు సంతోషమా బైబిల్ చదవటానికి? ఎంత కష్టమో. బైబిల్ చదవటానికి అసలు అంగీకరించరు. కానీ దీని రుచి తెలిసినప్పుడు ఏమవుతుందండి?
ఏదైనా తిన్నప్పుడు దాని రుచి తెలిసినప్పుడు మరలా ఏమవుతుంది? మరలా తినాలనిపిస్తది కదా! మరలా ఏమవుతదంటండి? తినాలనిపిస్తది. జున్ను వండుకుంటాం సంవత్సరానికి ఒకసారి. మరలా ఎప్పుడొస్తదా సీజన్ అని ఎదురు చూస్తూ ఉంటాం. దేనికి? దాని మాధుర్యము తెలిసింది గాబట్టి. జున్నుకి ఎదురు చూస్తూ ఉంటాం. అలాగనే దావీదుకి ఏం తెలిసింది? దీనిలో ఉన్న మాధుర్యం తెలిసింది. దీనిలో ఉన్న సంతోషం తెలిసింది దావీదుకి. అందుకే ఏం చేస్తున్నాడు దావీదు, నీ ధర్మశాస్త్రము నాకేమిస్తుందంటండి? సంతోషకరములంట. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం. మన జీవితంలో పరిపూర్ణ సంతోషము కావాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధికి వచ్చి ఆయన ధర్మశాస్త్రం అందే సంతోషం పొందుకోగలుగుతాం. ఎక్కడా సంతోషం లేదు. మీరు చెప్పండి, ఎక్కడైనా సంతోషం ఉందా? అనుకుందాము. ఓ మూవీకి వెళ్తే ఎన్ని గంటలండి? 3 గంటల సంతోషం. ఎన్ని గంటలండి? ఓ మూవీకి వెళ్తే 3 గంటల సంతోషం కదండి. ఒక వివాహానికి వెళ్తే, ఒక వివాహం ఇంట్లో ఎన్ని రోజులు సంతోషం ఉంటుందండి? పోనీ ఒక నెల వేసుకుందాం. వాళ్ళు ఒక నెల ఆనందిస్తున్నారు కదా! కొన్ని లక్షలు పెట్టుకుని ఏం చేస్తారండి? ఆ గృహంలో ఉన్న వారందరూ ఏం చేస్తారు? అందరినీ ఆనందింపజేస్తారు ఒక 2 రోజులు. వారైతే ఒక నెల రోజులు ఆనందపడతారు. తర్వాత వారి జీవితాల్లో సంతోషం ఉంటదంటారా? ఇంక బాధలు. చేసుకున్న పెళ్ళికొడుక్కి, పెళ్ళికూతురికి కూడా ఏముండదండి? మహా ఉంటే ఏముంటారు? ఒక సంవత్సరం సంతోషంగా ఉంటారు. తర్వాత నిన్నెందుకు చేసుకున్నాను నాయనా అని ఆమె, నిన్నెందుకు చేసుకున్నాను రా అతను అని అనుకుంటూ ఇంక బాధపడుతూ ఉంటారండి. సంతోషం ఏమవుతదండి? ఆ! మీరు నవ్వుతున్నారు. మీరు ప్రతి ఒక్కళ్ళలో ఈ అనుభవం ఉన్నట్టుంది కదా! అందుకే నవ్వుతున్నారు. అయితే ఎక్కడ చూసినా సంతోషం అనేది ఉండదు. ఒక వివాహంలో సంతోషం లేదు. ఒక బిడ్డలకు కలిగే విషయంలో బిడ్డలు లేనంత సేపు ఏముంటారండి? చాలా బాధపడుతూ ఉంటారు. బిడ్డలు కావాలంటారు. బిడ్డలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎదిగి నరకం చూపించినప్పుడు ఏమవుతారండి? అయ్య బాబోయ్! ఎందుకు పుట్టాడురా బాబు! నాకు ఇంత నరకం చూపిస్తున్నాడు అని తల్లిదండ్రులు అనుకుంటారు. పోనీ ఆ బిడ్డల విషయంలో పరిపూర్ణమైన సంతోషం ఉందా? లేదు. అసలు ఈ జగం అంతా ఎక్కడ వెతికినా ఏ విషయంలో కూడా సంతోషం లేదు. ఒక వస్తువు విషయంలో సంతోషం ఉంటదా? మీకు బాగా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడిపోయారు. ఒక 60, 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఆ ఇష్టం నెరవేరలేదు. దేవుడు పాపం ఇన్ని సంవత్సరాలు పాపం ఎదురు చూస్తుంది కదా అని దేవుడు ఏం చేశాడంటే ఒక 10 కాసులు బంగారాన్ని ఇచ్చాడండి. ఎన్నాళ్ళు ఉంటది మీ సంతోషం? 10 కాసులు బంగారం ఎన్నాళ్ళు ఉంటది సంతోషం? మహా ఉంటే ఒక 6 నెల్లో, సంవత్సరమో పోని. ఆ తర్వాత ఆ వస్తువు మామూలుగానే ఉంటది కదా! బీరువా నిండా డబ్బులు కావాలని కోరుకున్న దాన్ని బట్టి నేను సంతోషిస్తానయ్యా, నాకు బీరువా నిండా డబ్బులివ్వంటే అది మిమ్మల్ని సంతోషాన్ని ఇస్తుందండి? ఒక్క రూపాయి నా దగ్గర లేనప్పుడే నాకేముందండి? డబ్బులున్నా నాకు సంతోషం. సంతోషం కావాలి అంటే ఎక్కడా ఉండదండి. దేనివల్ల సంతోషం రాదు. ఎవరి వల్ల సంతోషం రాదు. ఏ స్నేహం వల్ల మనకు పరిపూర్ణమైన సంతోషమో ఇయ్యలేరు. ఎవరు ఎక్కడ దొరకదు. ఎక్కడంటే ఆ మహనీయుడే మనకి ఏమి ఇవ్వగలడండి? పరిపూర్ణమైన సంతోషం ఇవ్వగలడు. అందుకే దూత చెప్తుంది, మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఏ శుభవర్తమానం అండి? మహా శుభవర్తమైన వర్తమానమైన సంతోషకరమైన ఆ వర్తమానం ఎవరు తెలియజేశారంట? దూత తెలియజేస్తూ వచ్చిందంట. అయితే దావీదు జీవితంలో తన పరిపూర్ణమైన సంతోషం ఎక్కడ సార్థకమైందంటే ధర్మశాస్త్రం దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభువుని అంగీకరించినప్పుడే, దేవాది దేవుని అంగీకరించినప్పుడే దావీదు సంతోషం ఏమైందంటండి? పరిపూర్ణమైందంట. అంతే నాకెంతో ప్రీతికరమని దావీదు చెప్తూ ఉన్నాడు. అందుకనే మనం చూసుకుంటే మన జీవితంలో ఏది ఆనందాన్ని ఇవ్వలేదని మనం గ్రహించుకున్నాం. మన అనుభవాలు తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రండి. ఆయన ఏమిస్తాడంటండి? సంతోషమే కదండి! ఏమిస్తాడంటండి? పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడంట. ఆయన ఇక్కడే కాదు, ఇహమందే కాదు, పరమందును కూడా ఈ సంతోషాన్ని ఏం చేస్తాడండి ఆయన? పరిపూర్ణం చేస్తాడు. మహా ఆనందము కావాలంటే దేవుని సన్నిధిలోనికి మనం వచ్చి ఈ ఆనందాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలి. అయితే ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడండి. ఒక రాజు ఉన్నాడు దేశంలో. ఆ రాజు అనుకుంటున్నాడు, నేను రాజ్యంలో ఉన్నాను, అందరినీ పరిపాలిస్తున్నాను, అందరినీ చూస్తున్నాను, అనేకమైన రుచులు నేను తింటున్నాను, అన్ని సౌకర్యం అనుభవిస్తున్నాను, సుఖాన్ని అనుభవిస్తున్నాను, కానీ నాకు సంతోషం కలగట్లేదు అనుకుంటున్నాడు. ఏం కలగట్లేదంట? నాకు సంతోషం కలగట్లేదని ఒక రాజు అనుకుంటున్నాడంట.
రాజుకి ఏవైనా కొదువు ఉంటదా అండి? ఏది కొదువు ఉండదు. అన్నీ సమృద్ధిగానే ఉంటాయి. అందరూ రాజు వెనకాలే ఉంటారు. ఏదంటే అది ఆజ్ఞాపిస్తే ఎంటనే నెరవేరుతూ ఉంటుంది. ఏది తినాలనుకుంటే అది తింటాడు. ఏమి చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటాడు. అయితే ఏమీ కూడా తనకి ఏమి ఇవ్వలేదంట. సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వలేదంట. అప్పుడు రాజు అనుకుంటున్నాడు, నేను ఈ రాజ్యంలో ఉంటే నాకు సంతోషం కలగదేమో, ఒకసారి నేను అలా బయటికి వెళ్ళి వద్దాం అని చెప్పి ప్రపంచాన్ని చూసొద్దాం అనుకుని తను అనుకున్నాడు. ఆ రాజ్యాన్ని కొన్ని రోజులు ఆ మంత్రికి అప్పచెప్పి రాజు ఏం చేశాడంటే, తను ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. రాజుగా కాకుండా సామాన్యమైన వ్యక్తిగా బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడ పరిపూర్ణమైన సంతోషం దొరుకుతుందో నేనది అనుభవిస్తానని చెప్పి వెతుక్కుంటూ వెళ్తున్నాడనమాట. అయితే తను దేశాలు తిరిగాడు, అనేక ప్రాంతాలు తిరిగాడు, అనేక చోట్ల అనేక మనుషుల దగ్గరికి వెళ్తున్నాడు గానీ, తాత్కాలమైన సంతోషమే తను అనుభవిస్తున్నాడు. తాత్కాలమైన సంతోషాన్నే తను చూస్తున్నాడు. తనకి ఇంకా ఆ కొద్దిసేపే సంతోషిస్తున్నాడు. మరలా ఏమవుతున్నాడండి? మరలా ఆలోచనలోకెళ్ళిపోతున్నాడు. ఇది కూడా నాకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇవ్వలేదని ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇలాగనే ప్రయాణిస్తున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. అనేకమైన ఇవి తెలుసుకుంటున్నాడు, చూస్తున్నాడు. కానీ తనకు సంపూర్ణమైన ఆనందాన్ని రాజుకు దొరకట్లేదు. ఇలా వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ సర్లే ఇంక నేను నా రాజ్యానికి వెళ్ళిపోతాను. రాజ్యం విడిచిపెట్టి చాలా రోజులయిందని చెప్పి రాజ్యంలోని లేదు, రాజునైన నా దగ్గర లేదు, ప్రపంచంలో ఎవరి దగ్గర ఈ సంతోషం లేదులే అని చెప్పి ఇంకా నిరుత్సాహపడిపోతూ వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతూ ఉండగా ఒక చోట చుట్టుపక్కల ఏమీ లేని ఒక పూరు గుడిసుందండి. ఆ పూరు గుడిసె దగ్గరికి వచ్చేసరికి రాజుకి ఏమైందంటే కొంచెం నీరసం వచ్చింది, అలసటొచ్చింది, ఆకలి వేస్తుంది. ఏమేస్తుంది? ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తూ అటు ఇటు చూసాడు. ఏమీ లేవు. కనుచూపు మేరకు చూసాడు. ఎక్కడా ఏమీ లేవు. అప్పుడు అనుకున్నాడు, సర్లే ఈ గుడిచుంది, కాసేపు రెస్ట్ తీసుకుందాంలే, కాసేపు ఉందాంలే అని చెప్పి ఆ గుడిచులోనికి వెళ్ళటానికి రాజు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు బాగా వృద్ధాప్యంలో ఉన్న ఇద్దరు దంపతులు ఉన్నారండి అందులో. బాగా వృద్ధాప్యంలో ఉన్నారు. అయితే ఆ రాజు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఈ ఈ ప్రాంతంలో వీళ్ళిద్దరూ ఉన్నారు. వీళ్ళకి ఏమన్నా అయితే ఎవరు చూస్తారు అని ఆశ్చర్యపోతున్నాడు. ఆశ్చర్యపోతున్న రీతిలోని ఉంటే లోపలికి వెళ్దామని వెళ్తుంటే వాళ్ళెంతోనంటండి దేవుని సంతోషంతో దేవుని ఏం చేస్తున్నారంట? పాటలు పాడుకుంటూ వారి ఇరువురుని అలా కూర్చుని చప్పట్లు కొడుతూ పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధిలో చాలా ఆనందంగా ఉన్నారంట ఆ వయసులో. ఆ వయసులో చాలా ఆనందంగా ఉంటుంటే రాజు కిటికీలోంచి చూసి ఆశ్చర్యపోయి ధైర్యం చేసి లోపలికి వెళ్తే లోపలికి వెళ్ళగానే అంటున్నాడు, వారిని చాలా మొఖాలు చూసి చాలా ఆనందం వేసి రాజు హృదయం కూడా ఏం కలిగిందంటండి? ఆనందము కలిగిందంట, ప్రశాంతత కలిగిందంట రాజు హృదయం. రాజు అంతవరకు పెద్ద 5 స్టార్ హోటల్లోనికి వెళ్ళాడు. అనేకమైన మంచి స్థలాల్లోనికి రాజు వెళ్ళాడు. మంచి మంచి షాపింగ్‌లు చూసొచ్చాడు. ఎక్కడా తనకు ఆనందం కలగలేదు గానీ, ఎక్కడా నెమ్మది అనిపించలేదు గానీ, ఈ పూరు గుడిసెలోనికి వచ్చేరడికి రాజుకి ఏమనిపిస్తుందండి? ఎంతో నెమ్మది అనిపిచ్చింది. వారి ఇరువురిని చూడగానే ఎంతో ఉల్లాసం అనిపిచ్చింది. అయితే అక్కడ ఏమీ లేవు. రాజన్నాడు, నాకు ఆకలేస్తుందని అన్నాడు. వెంటనే ఏం చేశారంటే వారికున్న దాంట్లో వేడి వేడిగా రాజుకి కొంచెం పెట్టారు. పెట్టి అది తిని రాజు చాలా తృప్తి పొంది, చాలా సంతోషించి ఏమంటున్నాడంటే చాలా సంతోషంగా ఉండి అంటున్నాడు, అమ్మా మీకీ సంతోషము ఎక్కడి నుంచొచ్చింది? మీరింత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అని ఆ దంపతులను అడగగానే వాళ్ళిరువురు సెలవిచ్చారు. మాకీ సంతోషం ఎక్కడి నుండొచ్చిందంటే, మా దేవుడి దగ్గర నుంచొచ్చింది అని చెప్పారు. ఏం చెప్పారండి? మా దేవుని దగ్గర నుంచొచ్చింది అని చెప్పారు. అయితే దేవుని దగ్గర నుంచి వచ్చింది అంటున్నారు కదా! నేను కొలవని దేవుడు లేడు అంటున్నాడు. ఎవరండి? రాజు. నేను కొలవని దేవుడు లేడు. నేను తిరగని యాత్రలు లేవు. నేను పూజించిన దైవం లేదు. ఏ దైవంలో కూడా నాకు ఏమి లేదు? నాకు సంతోషం అనిపించలేదు. ఏ దైవంలో కూడా నాకు నెమ్మది అనిపించలేదు అని ఆ రాజు చెప్తుంటే, తీరా మీరు పూజిస్తున్న దేవుడు ఎవరమ్మా అని అడుగుతుంటే, మేము పూజిస్తున్న దేవుడు మా సర్వాధికారి సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నాథుని మేము స్తుతిస్తున్నామయ్యా అని. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ వృద్ధులు ఏం చేశారంటండి? ఎవరిని స్తుతిస్తున్నారంట? దేవుని
అప్పుడు ఆ రాజు ఆ విషయం తెలుసుకుని, మీరు ఆ దేవుని స్తుతిస్తున్నారా? ఆ దేవుళ్ళో ఇంత నెమ్మది ఉంటుందా? మీకు ఏమీ లేకపోయినా ఏముందండి? వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకి ఏమైనా ఉందా? ఏమీ లేదంట. వారు నివసించడానికి ఏముందంటండి? పూరు గుడిచంటండి. చాలా చిన్న చిన్న స్థానం. చాలా చిన్న స్థాయి. ఆ చిన్న స్థాయిలో వారు ఎంతగా సంతోషిస్తున్నారంటే, వెనుదిరగని సంతోషం వారి జీవితంలో ఉంది. ఎంత సంతోషాన్ని వారు పొందుకున్నారు. రాజు అక్కడికి రాగానే ఆ సంతోషం రాజు అనుభవించాడంట. అయ్యో, నేను ఇంతవరకు ఎంతో మంచి భవనాలలో ఉన్నానే, మంచి రాజ్యాన్ని పరిపాలించానే, అనేక మందిని చూశానే, నాకు ఎక్కడా కలగని ఈ సంతోషము ఇక్కడికి రాగానే కలిగిందని చెప్పి రాజు వెంటనే ఈ దేవుణ్ణి నేనును ఈ దేవుణ్ణి నేనును ఆరాధిస్తాను, ఈ దేవుణ్ణి నేను ఆరాధిస్తానని తీర్మానించుకున్నాడంట. అక్కడ ఆ వృద్ధుల్ని అడిగాడంట, తెలుసుకున్నాడంట ఎలా ఆరాధించాలి, ఏమని ఆరాధించాలి. వారు చెప్పారు, ప్రార్థన నేర్పించారు. అంతే, ఆ రాజు ఆ ప్రార్థన పట్టుకుని, ఆ దేవుని పట్టుకుని తన రాజ్యంలోనికి వెళ్ళాడు. రాజ్యంలోనికి వెళ్ళగానే ఆ రాజు చెప్పాడు, నేను ఎక్కడికి తిరిగినా నాకు శాశ్వతమైన సంతోషము కలగలేదు. తాత్కాలికమైన సంతోషమే నాకు కలుగుతూ వచ్చింది గాని నిత్య సంతోషము నాకు రాలేదు. ఇప్పుడు ఎంతో నెమ్మది పొందుకున్నాను. నేను ఒకవేళ ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినా నా సంతోషం పరిపూర్ణంగా ఉంటదని ఆ రాజ్యంలోనికి తెలిసినప్పుడు రాజే అంగీకరించారు కదా. ప్రజలు కూడా ఏం చేస్తారండి? ప్రజలు కూడా అంగీకరిస్తూ వచ్చారు. ఆ దేశమంతా కూడా ఎవరిని ఆరాధిస్తూ వచ్చిందండి? దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చింది. కారణం ఎవరండి? కారణం ఎవరు? ఆ వృద్ధులు. ఎవరండి? ఆ వృద్ధులు. దేవుని కొరకు ఏం చేయాలి? వయస్సు వయసు వయసు అడ్డు రాదు. దేవుని కొరకు ప్రయాసపడటానికి వయసు అడ్డు రాదు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తుంటే, నువ్వు వెలిగింపబడుతూ ఉంటే ఇతరులు కూడా ఏం చేస్తావండి? వెలిగించుతావు. నువ్వు వెలిగింపబడాలి. వెలిగింపబడాలి అంటే ఎవరి దగ్గరికి రావాలండి? వెలుగై ఉన్న జ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి రావాలి. అందుకే జ్ఞానులు ఎవరి దగ్గరికి వచ్చారండి? యేసునాథుని దగ్గరకు వచ్చారు. ఆ బాలుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చారు. జ్ఞానులు వెలిగించబడ్డారు. కాపర్లు వెలిగించబడ్డారు. ఈనాడు నా హృదయం కూడా ఏమవ్వాలండి? వెలిగించబడ్డాలి. ఒకసారి ఆలోచించాలి. మీరు ఇన్ని సంవత్సరాలు చాలా ప్రయత్నాలు చేశారు, చాలా భక్తి చేశారు. నీ భక్తి చాలా గొప్పది. ఎందుకంటే మీరు దేవునికి భక్తి చేయాలని అనుకుంటున్నారు, దేవునికి భక్తి చేస్తున్నారు. అసలు ఏమై ఉన్న దేవునికి చేస్తున్నామని ఒకసారి ఆలోచించాలి కదా. ఒకసారి ఆగి ఆలోచించాలి. మన జీవితంలో ఏం చేస్తున్నాం, మనం భక్తి ఎవరికి చేస్తున్నాం అని ఆలోచించాలి. అయితే ఆ రాజు అలాగే ఆలోచించి ఏం చేశాడండి? నిజమైన దేవుణ్ణి ఏం చేశాడండి? తెలుసుకుని, నిజమైన దేవుని తెలుసుకుని వెళ్ళాడు. అయితే రాజుకి పరిపూర్ణమైన సంతోషం కలుగుతూ వచ్చింది. అలాగే మన జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషం కావాలంటే ఇంకొక మాట చూసి నేను ముగిస్తానండి. మరి యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చూడండి. అమ్మాయి 16వ అధ్యాయము 24వ వచనము. మీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడుగుడి, మీకు దొరుకును. చాలండి, చాలు. ఇంతవరకు మీరేమియు నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగినట్టు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 25వ తారీఖుని ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీరందరూ కూడా ఇక్కడ నుంచి ఒకటి పట్టుకెళ్ళాలి. ఏం పట్టుకెళ్ళాలి? పరిపూర్ణమైన సంతోషం పట్టుకెళ్ళాలి. మీ హృదయం సంతోషంతో నింపబడి ఉంటే గనక మీకు అన్నీ కూడా దేవుడు నెమ్మదిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇవి వచ్చి ఈ ఆరాధనకు వచ్చిన వారు మీరు ఊరికే వెళ్ళటానికి వీలు లేదు. దేవుడు అంటున్నాడు, మీరు అడుగుడి, మీకు ఏమొస్తానంటున్నాడు? ఇస్తానంటున్నాడు. అడుగుడి, ఇస్తానంటున్నాడు. వెళ్ళామండి, ప్రార్థన పిలిచారు, వెళ్ళాము, వచ్చాము అనుకోకండి. ఏం పట్టుకుని వెళ్ళండి. ఏం పట్టుకుని వెళ్తారు? సంతోషాన్ని పట్టుకుని వెళ్ళండి. సంతోషం ఎక్కడదే ఉందండి? ఎవరి దగ్గర ఉంది అంటే ఇప్పుడు ఎవరిని పట్టుకుని వెళ్ళాలి? ఆయన్ని పట్టుకుని వెళ్తే మీ హృదయాలకి సంతోషము, నెమ్మది, ఇంకా అన్నీ కూడా ఆయనే వస్తే అన్నీ ఆయన కూడా
వస్తాయి. ఎందుకంటే సృష్టికర్త కదా! సర్వము ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఆయన్ని తీసుకుని వెళ్ళాలి. ఇక్కడికొచ్చిన వారెవరు కూడా ఉత్తినే వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడికొచ్చిన వారికి ఎవరికీ దేవుడు దీవెనివ్వకుండా పంపించడండి. మహా దీవెన ఇచ్చి పంపిస్తాడు. అందుకే అంటున్నాడు, అడుగుడి మీకు పరిపూర్ణమైన సంతోషాన్ని నేను మీకు ఇయ్యబడునని చెప్తున్నాడు. పరిపూర్ణమైన సంతోషాన్ని ఇస్తాడంట. మన దేవుని దగ్గర కొలతలేని సంతోషం ఉంది. విస్తారమైన సంతోషం ఉంది. పరిపూర్ణమైన సంతోషం ఉంది. ఈ సంతోషాన్ని మీరందరూ పొందుకోవాలని దేవుడు చాలా ఆశపడుతున్నాడు. ఎందుకంటే ఈ సంతోషాన్ని, ఈ నెమ్మదిని, ఈ మహాకృపా భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలని 2025 సంవత్సరం క్రిందట ఆయన దివి నుండి భూమికి రావటము జరిగిందండి. ఎక్కడ నుండి అండి? దివి నుండి భూమికి రావటము జరిగింది. అయితే సంతోషం ఆయన దగ్గర ఉంది. ఇంకా ఇలా చూసుకుంటే చాలా ఉన్నాయి. ఇంకొక మాట కూడా నేను మీకు చూపించి ఎదరికి వెళ్తానండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలండి. ఇక్కడ అంటున్నారు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక. ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుందంట. అన్నీ ఉండి సమాధానం లేకపోతే ఏమవుతుంది కదా? సమాధానం కావాలంటే ఎవరు ఉండాలంట? ఆయనకి ఇష్టలైన మనుషులందరికీ దేవుడు ఏమిస్తానంటున్నాడు? సమాధానం ఇస్తానంటున్నాడు, శాంతిని ఇస్తానంటున్నాడు. ఏమిస్తానంటున్నాడు ఆయన? శాంతిని ఇస్తానంటున్నాడు. మీరు ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలమందు దేవుని సన్నిధిలోంచి మీరు సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని మీరు పొందుకుంటారు. మీరు పొందుకుని వెళ్తారు గాక. అయితే దేవుడు మనల్ని సంతోషాన్ని ఏం చేయాలనుకుంటున్నాడండి? పరిపూర్ణం చేయాలనుకుంటున్నాడు. సంతోషము ఎక్కడా ఉండదండి. చాలా మంది తల్లులు నాకు ఫోన్ చేసి నాకు ప్రార్థన చేయమ్మా అని అంటూ ఉంటారు. ఏమని చెప్తుంటారంటే, మా అబ్బాయికి వివాహం కాలేదు, ప్రార్థన చేయని చాలా మంది అడుగుతూ ఉంటారు. నన్ను 10 సార్లు ఫోన్ చేసి చాలా ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఏడ్చిన తల్లులు కూడా ఉన్నారు. మా అబ్బాయికి వివాహం కావట్లేదని చాలా మంది ఏడ్చిన తల్లులు ఉన్నారు. వారి బాధ అంతా చెప్పుకున్న తల్లులు ఉన్నారు. అయితే అదే తల్లులు వారి బిడ్డల వివాహాలు అయిపోయిన 1 నెలకో 2 నెలకో అస్సలు చాలా బాధ కలిగి పాపం వారు ఏడ్చేవారు. మా కుమారుడికి వివాహం కావాలి, నా కుమారుడికి వివాహం చేస్తే నేను ఇంక చాలా సంతోషిస్తాను, ఆనందంగా ఉంటాను అని చెప్పి పాపం తల్లులు అనుకుంటారు. తీరా కోడల తల్లి వచ్చిన తర్వాత ఇంకుంటదండి పాపము. ఆవిడకి ఏం చూపిస్తారండి? ఈవిడ చూపిస్తుందో, ఆవిడకి చూపిస్తుందో తెలియదు కానీ మొత్తానికి ఏముంటుంది అక్కడ? అయితే కోడలు అంటండి ఒక ఆవుని కొట్టేసి వెళ్ళిపోయిందంటండి. ఈ మధ్య కాలంలో నాకు ప్రార్థన చేయమని కోరుకున్న తల్లే చెప్తుంది. మళ్ళీ నన్ను ఏం చేసిందంటండి? కొట్టేసి వెళ్ళిపోయింది. ఎక్కడ సంతోషం ఉంది? ఏ విషయంలో సంతోషం ఉంది చెప్పండి? అసలు ఎక్కడా ఆనందం లేదు. లేదు లేదు కావాలని కోరుకున్న కొద్ది నిమిషం కూడా ఉండదండి, సంతోషం ఉండదండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమిస్తున్నారంటండి? నిత్య సంతోషం ఇస్తారంట, నిత్యానందం ఇస్తారంట. నీ జీవితం సౌఖ్యంగా ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని మీరు పొందుకోవాలని దేవుని పాదదాసరాలుగా హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ, మీరందరూ దీవింపబడాలని, మీరందరూ ఆశీర్వదింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒకసారి ప్రార్థన చేసుకుందాన్ని, మోకరించండి సంతోషంతో. సంతోషంతో మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మోకరించినట్లయితే దేవా, దివి నుండి భూమికి దిగవచ్చావయ్యా, నాకు పరిపూర్ణమైన సంతోషం ఇవ్వటానికి ప్రవ్వా అని స్వరమెత్తి ప్రతి ఒక్కరము మోకరించి దయతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడని గమనించి భావిస్తూ, ఒక మనిషి మాట్లాడారని ఎంత మాత్రం మీరు అనుకోవద్దు. ఆత్మదేవుడే నీతో నాతో మాట్లాడారని. ఇది దైవ కార్యము, పరిశుద్ధ స్థలం, ఇది దేవుని కార్యములు ఇవి. మనసుతో, ఆత్మతో, పరిశుద్ధ ఆత్మతో దేవా నైనా దివి నుండి భూమికి దిగవచ్చావా ప్రవ్వా, అయ్యా నాకు సంతోషం ఇవ్వటానికి వచ్చావా ప్రభా. ఒకసారి అడుగుదాం. దేవా నాకు సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చావా తండ్రి, దివి నుండి భూమికి వచ్చావా ప్రభా.
అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరము కూడా పరము నుండి దివికి వచ్చావా ప్రవ్వా. తండ్రి పంపించటానికి నాయన ప్రభా వెనిదీక పంపిస్తూ వచ్చారు ప్రభా. అయ్యా ఇదిగో మరి నా సంతోషము పరిపూర్ణం చేయాలి. ఈ లోకము నాయన ప్రభు ఈ జగమంతా వెతికానయ్యా, ఎక్కడా నాకు నైనా పరిపూర్ణ సంతోషము దొరకలేదయ్యా. నీ సన్నిధిలోనే నాకు సంతోషం వచ్చిందయ్యా. నీ సన్నిధిలోనే నాకు నిత్య సంతోషం వచ్చిందయ్యా. నీ సన్నిధిలోనే నైనా రక్షణానందము కలిగింది ప్రభువా నాకు. అయ్యా రక్షణానందాన్ని ఇచ్చావు స్వామి. ప్రతి ఒక్కరు ఒకవేళ రక్షణ లేనివారు, ఒకవేళ ఈ సంతోషాన్ని పొందుకోలేని వారు ఈ స్థలంలో అడుగుదామా, ప్రభువా వీరికిచ్చిన సంతోషమును నాకుని ఇవ్వా ప్రభువా, నా కుటుంబానికి ఇవ్వా ప్రభువా. అయ్యా నువ్వు నైనా ఇదిగో మరి లోకముని ఎంతో ప్రేమించునని దేవుని వాక్యం చెప్తుంది. లోకాన్నంతటినీ దేవుడు ప్రేమించాడు. దేవుడు అందరినీ ప్రేమించాడు. ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన అందరినీ హక్కును చేర్చుకునే దేవుడు. తారమత ప్రాంతాలు లేకుండా దేవుడు తన హక్కును చేర్చుకునే దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుదామా, ప్రతి ఒక్కరము నోరు తెరిచి దేవా నీవిచ్చిన ఈ సంతోషాన్ని బట్టి అయ్యా ఈ సంతోషము నాకు పరిపూర్ణం చెయ్య, నా కుటుంబంలో ఆనందాన్ని మీరు దయచేయండి ప్రభా, నా జీవితంలో నైనా ప్రభా, నైనా ప్రభా నా హృదయంలో నువ్వు సంతోషాన్ని పరిపూర్ణం చేయండి తండ్రి. ఆనాడు దూత సెలవిచ్చింది, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని. అయ్యా సంతోషకరమైన సువార్తమానము నేను విన్నానయ్యా. అయ్యా నేను తెలుసుకున్నానయ్యా. నువ్వు నా హృదయంలోనికి వచ్చాకనైనా పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది స్వామి. ప్రతి ఒక్కరం అడుగుదామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యన తల్లి చిన్న ప్రార్థన చేస్తారు. మనందరం లేచి నిలబడి దేవునికి కానుక ఇస్తాను. లాస్ట్లో ఇస్తాను ఖచ్చితంగా. మనందరం లేచి నిలబడి కానుక సమర్పించుకుందాం. మరి ఆ తర్వాత సాక్ష్యం ఉంటుంది విందరు కానీ చక్కగా మన మధ్యన సత్యకాలం జననామాయను రాజులకు రాజు మెస్సయ్య రాజితంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను దూతగణములందేరి చూడరే దైవవాక్కులెందెల్పగా దూతగణములందేరి చూడరే దైవవాక్కులెందెల్పగా దేవుడే మన దీన రూపున దేవుడే మన దీన రూపున ధరణి కరిగే నీ దినమున ధరణి కరిగే నీ దినమున రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం కల్లగాదిది కలయుగాదిది గొల్లబోయుల దర్శనం తెల్లగానదే తేజరిల్లెడి తెల్లగానదే తేజరిల్లెడి తారగాంచరే త్వరగరారే తారగాంచరే త్వరగరారే రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను బాలుడడుగో వేల
సూర్యుల పోలు సద్గుణశీలుడు బాలుడడుగో వేల సూర్యుల పోలు సద్గుణశీలుడు బాల బాలిక బాల వృద్ధుల బాల బాలిక బాల వృద్ధుల నేలగల్గిన నాదుడు నేలగల్గిన నాదుడు రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను రాజులకు రాజు మెస్సయ్యా రాజులకు రాజు మెస్సయ్యా రాజితం బగు తేజమదిగో రాజితం బగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను రారే చూతము రాజసుతుని రేయి జననామాయెను. దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడిన బిడ్డను దేవుడు దీవించిన గాక. అందరం కూర్చుందామండి, అందరం కూర్చుందాం. దయించి ఎక్కడ వారు అక్కడే కూర్చుందాం, మాట్లాడొద్దు. మరి చక్కటి సాక్ష్యం విందాం మనం, ఎక్కడ వారు అక్కడ కూర్చుంటే. ఆ తర్వాత చిన్న కేక్ కటింగ్ కూడా ఉంటుందండి, అది అయిన తర్వాత మనం ముగించుకుందాం. మరి పాస్టర్ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుచున్నాము. సాక్ష్యం విందామండి. తన గృహప్రవేశానికి ముందే మీ అందరికీ నేను చెప్పాను. చక్కగా చెప్పారు, చక్కగా సాక్ష్యాన్ని వివరించారు. మరి చక్కటి గృహాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా వారి అవసరతలు దేవుని నామములో తీర్చబడాలి. మరి సోదరి ప్రతి సంవత్సరం మనకు ప్రత్యేకంగా చికెన్ పంపిస్తూ ఉంటారండి ఆ తల్లి. మనం క్రిస్మస్ ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ కుటుంబం ఇలా మంచి కార్యాలు చేస్తూ దేవునికి దగ్గరగా ఉంటూ ప్రార్థన కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితంలో చేస్తారు. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మీ కుటుంబం ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి కేక్ కట్ చేద్దామండి. మన మధ్యన మరి కేక్ ఏర్పాటు చేశారు, అన్నయ్య చేశారండి. అన్నయ్య ఏది చేసినా చాలా కొత్తగా ఉంటుంది, చక్కగా వెరైటీగా ఉంటుంది, భలే తీసుకొచ్చారు. మరి పాస్టర్ గారు అన్నయ్య రండి. లేదు రండి 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 రండి, గమ్మున చేద్దాం, గమ్మున రండి. ఎన్నో ప్రార్థన బిడ్డకు తోడుగా ఉండి. ఆమేన్. క్రిస్మస్ అంటూ పాడుతూ కట్ చేద్దాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ నామం. మెడిటేటింగ్ హల్లెలూయా. ఇళ్ళలోన పండగంట కదా. పాస్టర్ గారు మర్చిపోయాను, సారీ. మీరు అందరూ క్షమించాలి, ఆయన క్షమించాలి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహాగణుడ మహోన్నతుడా, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ప్రభా నువ్వు ఇచ్చిన ఇటు కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. ఈ క్రిస్మస్ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు స్వామి. వాక్యమై ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు మీ ఆత్మ సహాయంతో మాకు నైనా నడిపించినందుకే వందనాలు. మొదటి ప్రార్థన నుండి ఈ చివరి ప్రార్థన వరకు మీరు సహాయపడుతూ వచ్చారు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో మరి నువ్వు మాట్లాడిన మాటలను బట్టి కూడా వందనాలు. మహా సంతోషకరమైన శుభవర్తమానము తండ్రి నేను మీకు తెలియజేస్తున్నానని దూత ద్వారా తెలియజేశారు ప్రభా.
నువ్వు దివి నుండి భూమికి మా కొరకు నైనా మాకు సంతోషాన్ని ఇవ్వటానికి, మాకు శాంతిని ఇవ్వటానికి, రక్షణానందాన్ని ఇవ్వటానికి ఇక్కడికి వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రవ్వా. నీ రాకకై నైనా ప్రవ్వా మా జీవితాల్లో మా ఆత్మని వెలిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని వెలిగించిన రీతిగా ఇంకా అనేక మందిని వెలిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు ప్రవ్వా. అయ్యా, ఇదిగో మరి ఈ రీతిగా మీరు జరిపించుకున్నందుకు నీ స్తోత్రాలు. వచ్చిన నీ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యే స్థలాల్లోంచి, అయ్యే ఊరుల నుంచి ప్రవ్వా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు. నీ సన్నిధికి వచ్చిన నీ ప్రతి ఒక్క బిడ్డను నైనా ప్రవ్వా నువ్వు నైనా పరలోక దీవెనలు ఇచ్చి పంపించండి ప్రవ్వా. మహా సంతోషాన్ని వారి జీవితాల్లో నింపండి ప్రవ్వా. శాంతి సమాధానం వారి జీవితాల్లో నింపండి ప్రవ్వా. ప్రతి ఒక్కరూ నీవిచ్చే దీవెనలు ఈవులు పట్టుకు వెళ్ళటానికి సహాయము చేయండి ప్రవ్వా. అలాగనే ప్రవ్వా ఎవరైతే వారి కష్టార్జితం తీసుకొచ్చి నీకు కానుకలుగా సమర్పించారో ప్రవ్వా వారి కష్టార్జితాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ క్రిస్మస్ ఆరాధనకునైనా ప్రవ్వా నీకు అర్పించిన కానుకలను అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నడుము కట్టుకుని ఇది నడిపించిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రవ్వా. మీరు వారికి రావాల్సిన దీవెన మహదైశ్వర్యము వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, పరిచర్యలో సహకరించిన ప్రతి బిడ్డను, పరిచర్యలు చేసిన నాయన యవన బిడ్డలను అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇంతవరకు జరిపించారు ప్రవ్వా. ఇక మీదట ప్రేమ విందులో కూడా మీరు మాకు తోడుగా ఉండండి. ఆ ప్రేమ విందుని కూడా నైనా ప్రవ్వా ఎంతో దీవెనకరముగా అయ్యా ఎంతో మేలుకరముగా మీరు జరిగించండి. ఎక్కడానైనా నీ నామానికి అవమానకరంగా ఎక్కడా లేకుండా ప్రవ్వా ప్రతిదీ నీ నామానికి మహిమకరంగానే జరిపించుకోండి. యావత్తూ నీకు నేను సమర్పించుకుంటున్నాం. మీరే చూసుకోండి ప్రవ్వా. మీరే నైనా అయ్యా కృప చూపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. వచ్చిన నీ బిడ్డలందరినీ నిండుగా దీవించి నిండుగా ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని బలపరచమని ఇంతవరకు మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ అన్ని విషయాల్లో మీరు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి ఆయన ఇంకా అనేక మంది మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు మన కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. నాకు ఈ సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ ప్రేమ విందు చేసి ప్రతి ఒక్కరూ ప్రేమ విందు చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. ఫోన్